రామచంద్రరావు గారి నాయకత్వం బీజేపీ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని, విధానాల ఆధారంగా విమర్శలు చేయాలని కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. నాకు ఒక పెద్దమని చెప్పేవారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నో డౌట్ వెరీ ప్లెజరబుల్. ఇట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ ప్లెజరబుల్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ మిజరబుల్. ఈరోజు సోషల్ మీడియాలో మనకు ఎంతైతే సూచనలు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అంతే దుష్ప్రచారం కూడా దాంట్లో ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఏది నిజమో ఏది అబద్ధమో వాట్సాప్ ఇండస్ట్రీలు, రాజకీయ పార్టీలు వాట్సాప్ ఇండస్ట్రీలు పెట్టుకొని అసలు మనం కుల్ఫీ అంటున్నాడు. వాడు ట్రంప్ చూస్తే నిజంగా ట్రంపే కుల్ఫీ అమ్ముతున్నాడు, ఇండియాకి వచ్చాడు అనిపిస్తుంది మనం చూస్తే. అంత బ్రహ్మాండమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవడం కష్టం అవుతుంది. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ నాయకులే గారు అందరూ కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా వాస్తవాలు ప్రజలకు అందిస్తే, యూట్యూబ్ సంస్థలు కూడా నేను కోరుతాను ఈ వేదిక ద్వారా, మీరు ఒక బాధ్యతతో పనిచేస్తే సమాజానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. థంబ్నెయిల్ ఎవరు పెడతారు, మొత్తం వీడియో ఎండింగ్ దాకా చూసాము, దాంట్లో ఏముండదు. మళ్ళీ నిజంగా ఇది అవసరమా మన సమాజానికి? మనకు మొన్నటువంటి ఏదైతే ఘనత ఉందో గతంలో మేము చెప్తా ఉన్నాం మిత్రులారా, మన యువత, మనకున్నటువంటి క్షమత, మనకున్న కెపాసిటీస్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో పోయినా మీరు ఈరోజు భారతీయులే అక్కడ శాసిస్తున్నారు. మొన్నటి వరకు ఈ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా భారతీయుడు కదా, భారత మూలముడు కదా. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా మన భారత మూలమే కదా. ఫిజీ ఐలాండ్ మొత్తం ప్రపంచమే, మొత్తం ఒక ప్రభుత్వం మందే కదా. నేను భారత్ గురించి చెప్పాను. మన సుబ్బారావు గారు మా ఫాదర్ గురించి తెలుసు. మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, చాలా కాదు చూస్తే ఇద్దరు మాట్లాడుకుంటే, మా ఫాదర్ లేరు, 4 ఏళ్ళైంది మరి పోయి మాట్లాడుకుని అడిగాడు మా ఫాదర్ ఆయన్ని, అరే నేను 3 పిల్లలు ఉండే ఏం చేస్తున్నారు అన్నాడు. 3 పిల్లలు ఉండే ఏం చేస్తున్నారు అంటే ఆయన అన్నాడు, మా పెద్ద అబ్బాయి బాగా ఇంటెలిజెంట్, ఐఐటి చేశాడు అని చెప్పాడు. మరి రెండో అబ్బాయి అంటే ఎయిమ్స్ అని చెప్పాడు. మరి 3వ అబ్బాయి ఏం చేశాడు, ఇట్లాంటి తలకాయ పోకొని ఏం చెప్పాలరా, వాడు అన్ని పాడలాట్లు, ఇంత దొంగలతో సాహసం ఉంది, నాకు జైలుకు పోయి వచ్చాడు, ఏం చేయాలి అర్థం కాదు, ఆయన రాజకీయాల్లో పంపాను అనుకుంటున్నా అన్నాడు ఆయన. మనకు రాజకీయాలు అంటే అవసరం లేదు మనకట.